ఒక మంచి బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఎలా ఉంటారు? బాధ్యత లేని తల్లిదండ్రులు ఎలా ఉంటారు? బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఉండే మొట్టమొదటి లక్షణం పర్యవేక్షణ, ఇంగ్లీష్లో ప్రొటెక్షన్. రెండు పక్షుల పేరు చెప్తాను. ఒకటి నిప్పుకోడి, రెండవది పక్షిరాజు. ఒకటి నిప్పుకోడి. నిప్పుకోడికి ఉన్న గుణం ఏంటో తెలుసా? అన్ని పక్షులు గుడ్లు పెట్టినట్లుగానే ఇది కూడా గుడ్లు పెట్టింది. ఇది కోడిలాగా గూట్లో పెట్టదు, పక్షిరాజులాగా ఆకాశంలో గూడు కట్టుకొని అక్కడ గుడ్లు పెట్టదు. ఎక్కడ పెట్టిద్దంటే మనుషులందరూ తిరుగుతూ ఉంటారే, నడుచుకుంటూ వెళ్తూ ఉంటారే, కార్లు వెళ్తూ ఉంటాయే, బైకులు వెళ్తూ ఉంటాయే, ట్రాక్టర్లు వెళ్తూ ఉంటాయే, లారీలు వెళ్తూ ఉంటాయే. అదే లారీ 12 టైర్ లారీ. ఆ లారీలు వెళ్ళే నేల మీద గుడ్లు పెట్టిన మరుక్షణమే కోత వేసుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తింది. మరి ఇక్కడ గుడ్లు పెట్టేనే ట్రాక్టర్ వచ్చి తొక్కేసిద్దేమో, ఏదైనా కారు వచ్చి తొక్కేసిద్దేమో, ఏదైనా జంతువు వచ్చి గుడ్లను తీసుకొని వెళ్తుందేమో, వేటగాడు ఏమైనా దొంగిలిస్తాడేమో. తాను పెట్టిన గుడ్లను గూర్చి చింత ఇతనాభి నహి హై, చింత ఉండదు దానికి. తాను పెట్టిన గుడ్లను గూర్చిన చింత, ఆలోచన, వీటికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే నేనేం చేయాలి? ఇది అర్ధాయుష్తో చావకుండా దీనిలో నుంచి పిల్లలు వచ్చి ఇది రేపు ఒక వంశవృక్షంగా మార్చబడాలంటే దీన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అన్న తెలివి నిప్పుకోడికి ఇంత కూడా ఉండదట. కొంతమంది తల్లులు నిప్పుకోళ్ళు, కొంతమంది తండ్రులు నిప్పుకోళ్ళు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వీడు చదువుకుంటున్నాడా లేదా పర్యవేక్షించే వాళ్ళు ఉండరు. వీడి హెయిర్ స్టైల్ ఎలా ఉంది పర్యవేక్షించే వాళ్ళు ఉండరు. వీడి జేబులో ఏమైనా ఉన్నాయా, ఏమైనా చోర కనపడుతుందా, వీడి నడక ఎట్లా ఉంది, ఈ అమ్మాయి హావభావాలు ఎట్లా ఉన్నాయి. కొంతమంది పిల్లల నడత కనిపెట్టలేరు. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన తల్లి తన పిల్లల నడత బాగుగా కనిపెట్టిద్దట. ఎలా? ఇంకోసారి ఎట్లా కనిపెట్టిద్దట? నిప్పుకోడి ఉంది కనిపెట్టదు, నిప్పుకోడి ఉంది కనిపెట్టదు. పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, ఈ తల్లికి బిగ్ బాస్ సరదా ఉంది, ఈ తల్లికి జబర్దస్త్ సరదా ఉంది, ఈ తల్లికి ఫోన్ సరదా ఉంది. ఈ తల్లి ఫోన్తో ఆడుకోవాలా, జబర్దస్త్తో ఆడుకోవాలా, బిగ్ బాస్ షోతో ఆడుకోవాలా. పిల్లలు వచ్చి మమ్మీ అని ఏడుస్తారు. మమ్మీ అని ఆడవటంతో చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటే రేడియోలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఏంటి సంగతి? పాప ఏడ్చింది. అయితే వుడ్వర్డ్స్ బట్టు చిన్నప్పుడు నీకు అదే పట్టేదాన్ని. ఆ తర్వాత ఇంకొక ముసలావిడ వస్తుంది, ఏంటి సంగతి? పాప ఏడ్చింది. అరే పాప ఏడిస్తే వుడ్స్ వాటి పట్టు అని అమ్మమ్మ చెప్పింది. ఆ అమ్మమ్మను కన్నా అమ్మ ఒక ఆమె ఉంది, సెంచరీ కొట్టింది. ఆవిడ అంటది ఇక ఏంటి సంగతి? పాప ఏడ్చిందా? చిన్నప్పుడు నీకు వుడ్వర్డ్స్ పట్టేదాన్ని, వుడ్వర్డ్స్ పట్టకపోయావా? పిల్లలు ఏడిస్తే ఒకప్పుడు వుడ్వర్డ్స్ పట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటి సంగతి? పాప ఏడ్చింది. అరే పాప ఏడిస్తే సెల్ ఫోన్ ఇచ్చాయి. ఆ పిల్ల సెల్ ఫోన్ తీసుకుంటుంది. నువ్వు యూట్యూబ్ ఆన్ చేసేటప్పుడు కార్టూన్ ఛానల్లో బొమ్మలు పెడతావు. కార్టూన్ ఛానల్లో ఉన్న ఆ బొమ్మలు, ఆ వీడియోనే పెడతావు. ఆ చిన్నపిల్ల నొక్కుతూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు ఈలోపు ఒక పనికి మాలింది వస్తుంది. ఆ అబ్బాయి ఎవరో ఒక అమ్మాయిని ముద్దు పెట్టిన దృశ్యం ఫోన్లో కనపడింది. ఆ అమ్మాయి ఎవరో ఒక అబ్బాయికి ముద్దు పెట్టిన దృశ్యం ఫోన్లో కనపడింది. నీకు తెలియకుండానే నీ బాధ్యత రాహిత్యం నీ పసిపిల్లల హృదయాల్లో పాపాన్ని నింపుతున్నావు. జాగ్రత్త. పిల్లలు ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నారు? వీళ్ళ దగ్గర నేను కొద్దిసేపు సమయం స్పెండ్ చేయాలి. నా సుఖ సౌఖ్యాలు కాదు, తల్లి త్యాగం చేసుకోవాలి, తండ్రి త్యాగం చేసుకోవాలి. నా విలాసం నాది, నేను కోరుకున్న జీవితం నాది అని నువ్వు ఫోన్తో గడుపుతూ ఉంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచించు.
నిప్పుకోడి ప్రొటెక్ట్ చేయదు. నిప్పుకోడి ప్రొటెక్ట్ చేయదు. కొంతమంది తండ్రులు ఉంటారు, ఒక వయసుకు వచ్చిన తర్వాత యవ్వన పిల్లలను మ్యారేజ్లకు కూడా తీసుకెళ్ళరు. కొంతమంది బాధ్యత కలిగిన వాళ్ళు ఆడపిల్లలను మ్యారేజ్ కార్యక్రమాలకు తీసుకెళ్ళరు. కొంతమంది బాధ్యత కలిగిన తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కడ ఒంటరిగా వదిలిపెట్టరో. అనుమానపు రోగం కాదు, అనుమానపు రోగం కాదు, కూతుర్ల నడత మీద అనుమానం కాదు, కానీ ఒక అయ్య చేతిలో పెట్టే వరకు నా కుమార్తెను పవిత్రురాలైన కన్యకగా కాపాడాలి. ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ నిమిత్తం ప్రతి క్షణం పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. నిప్పుకోడి ధూళిలో గుడ్లు పెడితే పక్షిరాజు ఉందే, చూడండి ఎక్కడ గుడ్లు పెట్టిందో. సిస్టరు, ప్రైజ్ లార్డ్ సిస్టరు, ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి అమ్మ అందరూ. ఆ సిస్టర్ గారికి గుడ్లు పెట్టిందా? బిగ్ బాస్ షో చూడాలని పరిగెత్తి గుడ్లు పెట్టిందా? అప్పుడే సాయంత్రం గుడ్లు పెట్టింది, పరిగెత్తి. దాని కష్టార్జితం అంతా వృధా అయిపోద్ది. పక్షిరాజు ఉందే అనండి ఇంకోసారి, కొంచెం గట్టిగా. మీరు ఎక్కడైనా పక్షిరాణి అనే పేరు విన్నారా? ఏమో అట్లా నవ్వుతున్నారేంటి? నా మాట అర్థం కాలేదా? పక్షిరాజు అనే పేరున్నాయి విన్నాం, కానీ మరి పక్షిరాజు ఉన్నప్పుడు ఎవరు ఉండాలా? పక్షిరాణి అనే పేరు విన్నారా? విన్నాం. ఎందుకో తెలుసా? ఆడదాన్ని కూడా రాజే అంటారు, ఆడపక్షిని కూడా రాజే అంటారు. విన్నారు ఈ మాట? ఇది నిప్పుకోడిలాగా దుమ్ములో పెట్టదు గుడ్లు, ధూళిలో పెట్టదాం. యోబు గ్రంథకర్త అంటాడు, ఎవ్వరు ఎక్కలేని ఎత్తైన స్థలంలో, ఎవ్వరు, నా వైపు చూడండి అనండి, అనండి. ఎట్లా కాదురా తమ్ముడా, ఎవ్వరు ఎక్కలేని సాతానుగాడికి దొరకకుండా నీ పిల్లలను ప్రొటెక్ట్ చేయాలి. అపవాది కోరల్లో నీ పిల్లలు పడకుండా ప్రతి క్షణం ఒక బాధ్యత కలిగిన తల్లిగా, ఒక బాధ్యత కలిగిన తండ్రిగా వాళ్ళను ప్రొటెక్ట్ చేసి. చిన్న గంగాధర ఏమిటో తలకాయ దించి వాక్యం చెప్తా ఉంటే తలకాయ దించి నేను నోట్స్ రాసుకుంటున్నా. వెంచిన వాక్యం వినటానికి వచ్చింది, వినండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒక బాధ్యత కలిగిన తల్లిదండ్రులకున్న గుణం ఏంటో తెలుసా? ప్రొటెక్షన్. ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ పిల్లలను జాగ్రత్తగా పర్యవేక్షించు. నువ్వు నిలవబెట్టేది ఒక వ్యక్తిని కాదు, భవిష్యత్తులో ఒక వ్యవస్థను, కొన్ని తరాలు నిలవబెట్టే కృప దేవుడు అనుగ్రహిస్తాడు.